మీనము వారికి మీకు 5 గ్రహాల మార్పు. రాశిలో ఉండే శని వక్రిస్తున్నాడు. దీనివల్ల ఒక శుభవార్త ఏమిటంటే మీకు ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది. ఎప్పటి నుంచి? జూలై 27వ తేదీ నుంచి శని వక్రగతి వల్ల ప్రభావం తగ్గుతుంది. కాబట్టి వెనక్కి వెళ్తున్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి వక్రిస్తున్నందుకు. ఇక ఇక్కడ తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా గ్రహాలు ఏమేమి మారుతున్నాయని చెప్పి చూసుకున్నట్లయితే సప్తమంలోకి నీచబడ్డటువంటి శుక్రుడు వస్తున్నాడు. సప్తమంలోకి ఆగస్టు 2వ తేదీ నుంచి, ఆగస్టు 15వ తేదీ నుంచి 6లోకి రవి మారుతున్నాడు. ఆగస్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 3 గ్రహాలు, 3 శుభగ్రహాలు బుధ, రవి, గురు కలిసి ఉంటారు 5లో. ఆగస్టు స్టార్టింగ్లో కుజుడు మారుతున్నాడు 2వ తేదీకి అలాగా. కాబట్టి ఆ వారం రోజుల పాటు అంటే కుజబుధుల యొక్క ప్రభావం 3 రోజులు కలిసినప్పుడు వారం రోజుల పాటు దాని ప్రభావం ఉంటుంది. మరి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ కుజుడు వెళ్ళి బుధుడితో కలుస్తున్నాడో మొదటి వారంలో మీరు ఏదైనా వాహనం కానీ గృహం కానీ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పంట పొలాల్లో పంట సంబంధించిన విషయంలో రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి మొదటి వారంలో. అదేవిధంగా ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అది సరైనదా కాదా కూడా చూసుకోవాలి. గృహము వాహనం తీసుకునేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పేరు మీద కానీ మీ జీవిత భాగస్వామి పేరు మీద కానీ మరియు మీ జీవిత భాగస్వామి కూడా కాస్త ఉద్యోగం విషయంలో కొంత మార్పులు చూపిస్తుంది. అక్కడ ఘర్షణ మార్పులు స్ట్రెస్ చూపిస్తుంది. కాకపోతే ఆగస్టు 5 నుంచి ఎప్పుడైతే బుధుడు మారుతాడో 5 నుంచి 15 వరకు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశము, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రవి 6లోకి వెళ్తున్నందుకు కొంచెం తండ్రితో తెలియించిన ఎడబాట్లు, తండ్రి మూలంగా కొంత స్ట్రెస్, గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి కొన్ని మార్పులు అనేటువంటివి చూపిస్తున్నాయి ఆగస్టు 15 నుంచి ఒక నెల రోజుల పాటు. అయితే సప్తమంలో శుక్రుడు నీచబడుతున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 2 నుంచి ఒక నెల రోజుల పాటు మీరు వివాహ సంబంధించిన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, రాశిలో శని వక్రిస్తున్నాడు. అంటే కర్మకారకుడు వివాహకారకుడితో వక్రిస్తున్నాడు. కాబట్టి ఏంటి, ఆ యొక్క స్థితి వద్దు లేదా వెనక్కి వెళ్ళిపోవడము, కొన్ని సంబంధాలు చూడడం, వద్దులే అనుకోవడం అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వివాహ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు, వివాహం చేసుకోవడం కరెక్ట్ కాదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆల్రెడీ సెట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనేది చేసుకోండి. వివాహం కానటువంటి వారు, వివాహం అయ్యి కొంత ఇబ్బంది పడుతున్నామండి అని అనుకునేటువంటి వారు అందులో ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేయండి. మరియు జీవిత భాగస్వామి హెల్త్ కనుక బాగున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలకల్మషనాశిని నమః చేసుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ప్రధానంగా పనిచేస్తుంటాయి. మరి గోచారంలో ఉండే గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, మీరు ఇప్పుడు 5 గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో శని వక్రగిస్తున్నాడు అని చెప్పుకున్నారు కదా. అంటే దీన్ని కాలము అంటారు. అంటే కాలంలో ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీస్తున్నారు, ఆ ప్రోడక్ట్కి ఇప్పుడు డిమాండ్ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ కంటే ఇది బాగుందా లేదా అనేటువంటి దాన్ని ఎన్నో ఆలోచనలు చేసి ఒక ప్రోడక్ట్ తీస్తారు, అవునా కదా. అలాగే మనం ఏంటంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ జన్మజాతకంలో ఒక యోగం నడుస్తుంది. ఆ యోగానికి తగ్గట్టుగా అంటే ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కునే యోగం నడుస్తుంది అనుకోండి. మనం మేషవారికి చెప్పుకున్నాం ఈ 10 రోజులు చాలా బాగుంది ప్రాపర్టీ కొనుక్కోవడానికి అనేది. అప్పుడు ఆ యోగానికి కలిసినప్పుడు, ఆ కాలం కూడా కలిసినప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 3 నెలల ముందు బ్యాగులు అమ్ముకునేవాడు, స్కూల్ డ్రెస్సులు అమ్ముకునేవారు, లేకపోతే సాక్సులు అమ్ముకునేవారు, షూలు అమ్ముకునేవారు, బాగా సేల్స్ ఉంటుంది. కానీ స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజులకు తర్వాత ఎప్పుడో నువ్వు స్కూల్ డ్రెస్సులు అమ్ముతా అన్నా, బ్యాగులు అమ్ముతానా, ఎప్పుడు కొనేవాడు నాదులు తగ్గిపోతారు. ఎందుకు? అయిపోయింది, కొనాల్సిన టైం అయిపోయింది. అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా కాలంలో జరిగేటువంటి ఫలితాలు. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఒక 3-4 నెలల క్రితం, శుక్రుడి యొక్క గతిని బట్టి ఏమంటే ఇప్పుడు శుక్రుడు ఇలా ఉన్నాడు, తర్వాత ఇక్కడికి వెళ్తాడు, మళ్ళీ సింహరాశిలో శుక్రుడు కేతుతో కలిసినప్పుడు స్త్రీల మీద అఘాయిత్యాలు జరుగుతాయని చెప్పుకున్నాం, గుర్తే ఉండుంటుంది మీకు. అదే రకంగా మీరు కనుక చూసినట్లయితే పాపం ఒక 13 ఏళ్ళ అమ్మాయి మీద 30 మంది రేప్ కేసు చేయడం అనేటువంటి మనం చూసాం.
ఎందుకు చెప్పుకుంటామంటే గోచారంలో జరిగేటువంటి ఫలితాలకి ఇటువంటి ఉంటాయి అనేటువంటి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడు కూడా గోచారంలో ఒక గ్రహం మారుతుంది అంటే, ఇప్పుడు మనం 5 గ్రహాలు యొక్క మార్పుల గురించి మనం చెప్పుకున్నాం. అందులో మేషం వారికి ఏలినాటి శని తగ్గుతుందని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఈ మకరం వారికి మరలా ఏలినాటి శని ప్రభావం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? వీళ్ళు శనిగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి అంతేగా కంగారు పడిపోయి ఏదో అయిపోతుంది, నా గ్రహం మారిపోతుందంటే ఏదో కొంపలు మునిగిపోతుంది అన్నంత అవసరం లేదు. కాలంలో ఎలా అయితే కాలం మారుతుందో, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఎలా అయితే కాలాలు మారుతాయో, గ్రహాల మార్పుల వల్ల వాళ్ళ తత్వాల్లోని, వాళ్ళ జీవన విధానాల్లోని, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలోని వాళ్ళకు ఉండేటువంటి స్థితిగతుల్లో కొన్ని మార్పులు వస్తాయి. అయితే ఎటువంటి మార్పులు ఉన్నా కూడా ఆ గ్రహానికి సంబంధించినటువంటిది మీరు కనుక చేసుకోగలిగితే, ఇప్పుడు మనం మొత్తం 5 గ్రహాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో శనిగ్రహం దగ్గర శని ఎప్పుడు మారుతున్నాడు మనకి అంటే 27 జూలై నుంచి వక్రిస్తున్నాడు. కాబట్టి 27 జూలై నుంచి కాస్త ముఖ్యంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేసినట్లయితే దాని ప్రభావం మనకి ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే గోవుకి కాస్త బెల్లం తినిపిస్తూ ఉన్నట్లయితే, కుక్కలకి, నల్ల కుక్కలకి కానీ లేకపోతే కుక్కలకి కానీ ఏదైనా ఫుడ్ వేస్తుంటే కూడా కుజ ప్రభావం తగ్గుతుంది. శనికేమో గోవులకు బెల్లం తినిపించాలి, కుజుడి యొక్క ప్రభావం తగ్గాలంటే డాగ్స్కి మీరు ఏదైనా ఫుడ్, స్ట్రీట్ డాగ్స్ ఉంటుంటాయి పాపం, వాటికి ఫుడ్ ఉండదు సరిగా, వాటికి ఏదైనా తినిపించడం. లేదా కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఎట్లాగంటే కొన్ని సంస్థలు ఉంటాయి, వాటిని కుక్కలు పెంచుతుంటారు ప్రత్యేకంగా. అలాంటి సంస్థలకు వెళ్ళి చేయండి పోనీ. ఎందుకంటే ఇవాళ రేపు వీధి కుక్కలను పెంచుతుంటే కూడా ఏమైపోతుందంటే పాపం అది వెళ్ళే వాళ్ళని కరుస్తుంది, అలాంటివి ఎంకరేజ్ చేయకుండా అనేటువంటిది కూడా వస్తున్నాయి ఇవాళ రేపు మనం చూస్తున్నట్లేదు. కనీసం అలాగైనా చేయండి. అదేవిధంగా బుధుడు కూడా మారుతున్నాడు. కానీ బుధుడు మారడం వల్ల ఎక్కడ కూడా ఎఫెక్ట్ లేదు మీకు. ఎందుకు లేదు అంటే, బుధుడు వెళ్ళి శుభగ్రహాలతో కలుస్తున్నాడు. ఇప్పుడు దాని గురించి పెద్దగా రెమెడీ ఏం అక్కర్లేదు. కానీ శుక్రుడు వల్ల మాత్రం రెమెడీ చేసుకోవాలి. ఎందుకు? శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే పాప ఇన్సిడెంట్ ఉందో అలాంటిది దాదాపుగా ఇంకో 2 నెలల వరకు ఉంది దాని ప్రభావం. ఇంకొక 2 months ఉందండి. కాబట్టి ఇంకొక 2 నెలల వరకు మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉన్నట్లయితే, బాగా ఎంగేజ్ టీనేజ్లో ఉండేటువంటి పిల్లల విషయంలో దగ్గరుండి స్కూల్కి తీసుకురావడం కానీ, కాలేజీ తీసుకురావడం కానీ చేయండి. కానీ ఒంటరిగా నిర్మానుషమైన ప్రదేశాల్లోని వాళ్ళని రమణమండి ఇట్లాంటివి ఏమి చేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులు ఈ రకంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ రవి మారుతున్నాడు. రవి మార్పు వల్ల రవి ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారు, ఎందుకంటే రవి గవర్నమెంట్ కారకుడు, ఉపాసనా మార్గాల్లో ఉండేటువంటి వారు. అందుకే సూర్యభగవాను చూస్తూ ప్రత్యక్ష నారాయణ అంటూ ఉంటాం. అలాంటి వారికి ఉపాసన సంబంధించిన వాటికి మంచిదే. కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటువంటి వారు కొన్నిసార్లు గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా ఇరుక్కుంటూ ఉంటారు. అందుకని ఏం చేయాలి? కేతుగ్రహం దగ్గర, రవిగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన ఏమో మీరు ఆగస్టు 15 నుంచి రెగ్యులర్గా చేస్తూ ఉండండి. గోధుమలు దానంగా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గ్రహంకి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలని గోచార గ్రహాలు యాక్టివ్ ఆర్ డియాక్టివ్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది కంప్లీట్ 0 అయిపోయే స్టేజ్కి వస్తుంది, ఒక్కొక్కసారి బాగా ఓవర్ యాక్టివ్ అయ్యే స్టేజ్ వస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ నీచ స్థానంలోకి వెళ్ళేటువంటి శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉంది. నెక్స్ట్ అంటే మిథునంలో ఉండేటువంటి కుజుడు కన్యలో ఉండేటువంటి శుక్రుడిని వీక్షిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. స్త్రీల విషయంలో, వాహనం మీద వెళ్ళేటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకోండి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా నిత్యం లలిత చదువుకోవడము ఇలా చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.